So, good morning. Paper chusara aunty. Before itself, I have sent the paper. Aim important articles and identify chesara at least. Did you go through the paper once? No, you didn't go. Okay. So, rather than me telling something, ఈరోజు పేపర్లో ఎంటైర్ వర్క్ ఇస్ yours to do. మంచి ఆర్టికల్స్ వచ్చినవి, బట్ ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు రైట్ దోస్ ఆర్టికల్స్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో అయితే ఇండియా జపాన్ రిలేషన్స్ అని చెప్పేసి ఒక పేజ్ మొత్తం ఇచ్చాడు. దట్ ఆల్సో విల్ సీ వన్స్. అందులో నుంచి నోట్స్ ఏం చేసుకోవాలి అని చెప్పేసి, ఇందులో నుంచి ఈరోజు ఏం నోట్స్ చేసుకోవాలి అనేది చూద్దాం. బికాస్ ఈరోజు కొత్త చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ ద ఆర్టికల్స్ విచ్ హ్యావ్ బీన్ రిపీటెడ్ అగైన్. సో ఒక్కసారి ఆర్టికల్స్ చూసి దాని ఎసెన్స్ చూసేసి you prepare the notes and write 2 questions for me. Will you do this? See, interest unna lekapayina, for one thing what I want to tell is that ippudu అయిపోయిన PCM స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు మెంటర్షిప్ అని వస్తున్నారు అండ్ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ టిల్ నౌ హౌ టు మేక్ నోట్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ అండ్ హౌ టు లింక్ కరెంట్ అఫైర్స్ విత్ ది స్టాటిక్. న్యూస్ పేపర్ ఎందుకు రోజు చదవాలి అంటే యూ కెన్ సీ ద ఆర్టికల్స్ విల్ బి రిపీటెడ్. మీరు హోలిస్టిక్గా ఒక సంవత్సరం కూర్చొని స్టాటిక్ చదవకపోయినా సరే, స్టాటిక్ నాలెడ్జ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 60% స్టాటిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. కానీ మెయిన్స్ రాసేటప్పుడు ఆర్ ప్రిలిమ్స్లో అట్లీస్ట్ ఒక రివిజన్ అంటాం కదా, ఆ రివిజన్ డైరెక్ట్లీ యూ కెన్ డూ ఫ్రమ్ ది పేపర్. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ ఐడెంటిఫైయింగ్ ది ఆర్టికల్స్ అండ్ యూ రైటింగ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ దిస్ ఆర్ నోట్స్ ఫ్రమ్ దిస్. డైలీ రాస్తుంటే యూ విల్ సీ ఎ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యర్ ఆన్సర్స్. ఆన్సర్ రైటింగ్ రాయాలా ఖచ్చితంగా, ఎస్సే రాయాలా. ఎస్సే యొక్క క్వశ్చన్ ఎంత? అవి వర్డ్స్. ఈచ్ ఎస్సే క్యారీస్ హౌ మెనీ మార్క్స్? 125 మార్క్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకుంటారు కదా. దెన్ అండ్ వన్ మోర్ థింగ్, ఎకానమీ ఉంది. ఎకనామిక్ ఒక్క పర్ఫెక్ట్ స్టాండర్డ్ బుక్ చెప్పండి, లైక్ ఫర్ మెయిన్స్. కెన్ యూ సే ఎనీ స్టాండర్డ్ బుక్ ఫర్ మెయిన్స్? మీరు 2027లో ఎగ్జామ్ రాస్తున్నా, 28లో రాస్తున్నా సరే, ఫ్రమ్ నౌ పేపర్ అనాలిసిస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇప్పటికే లేట్ అయింది, నాట్ గో టు దట్ పార్ట్. బట్ ఈరోజు పేపర్ నుంచి ఏం తీసుకొచ్చి ఏం రాయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ చూస్తే US official calls conflict in Ukraine Modi's war. So again tariffs thing is repeated. Secondary tariffs amal chesara eppadi nunchi? 27th nunchi. What are secondary tariffs? So overall ippudu tariff rate anta manaki 50% tariff rate has been given to India. Ana see ikkada article repeat ayinda, మళ్ళీ కింద సేమ్ ఆర్టికల్ రిపీట్ అయింది. I'll show. Now, what is the impact with respect to this tariffs? So, simple. నేను ఇండియా. Rupa is there, she belongs to the US. And Soumya is there, she is from China or some other ex-country. Now, we both should send products to Rupa. Na tariff, US, Rupa in chesindi, she is favored to Soumya. She is hostel mate kabatti. Madam దగ్గర నుంచి ఏం తీసుకుందాంలే అని చెప్పేసి సౌమ్య దగ్గర నుంచి టారిఫ్స్ తక్కువ చేసింది, నా దగ్గర నుంచి టారిఫ్స్ ఎక్కువ చేసింది. Like she is giving the same product, I am also giving the same product. I am giving with quality, she is not giving with the quality. For suppose let's consider this. Okay, so now product value with the tariff
my product is 1 rupee. Now she has kept 50% on me. So that నా ఎక్స్పోర్ట్ అంతా ఏమవుతుంది అంటే 60 రూపీస్కి వెళ్తుంది యూఎస్కి. తన దగ్గర టారిఫ్ లేదు, ఏం లేదు, షీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్. తన ప్రోడక్ట్ 50 రూపీస్ ఉన్నదాన్ని like they're selling in the market like for 45 rupees itself with a discounted rate. Or else let's consider 50 no discount, 50 rupees. Now the 60 with extra tariffs. Now US market lo 50 rupees kontara, 60 rupees kontara, 50 rupees kontaru. Even in the Indian market also the same way. Avuna kada. So tariffs valla na exports and na imports em avutunayi ante in the US market it is becoming like a heavy costly product. Such that what will happen? నా గూడ్స్ ని కొనడం మానేస్తారు యూఎస్ లో. అవునా? దానివల్ల నా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. నా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్ విల్ బి లాస్. ఫార్మర్స్ లైక్ వాట్ థింగ్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద యూఎస్. సో ఇండియా నుంచి యూఎస్ కి ఏ ప్రోడక్ట్స్ ఎక్కువగా వెళ్తాయి? అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, సీ ఫుడ్ మేజర్గా వెళ్తుంది, shrimp from AP. Next, fertilizers, pharmaceuticals, then jewelries, handlooms, textiles, apparels, textile and apparels. So these all sectors will be in the loss. మరి ఈ లాస్ ని కవర్ చేయాలంటే ఇండియా ఏం చేయాలి? సేమ్ ద హోల్ స్టోరీ, ఓల్డ్ స్టోరీ అగైన్. ఇంతకు ముందు ఏం డిస్కస్ చేసుకున్నామో ద సేమ్ స్టోరీ అగైన్. నౌ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే కావాలనే యుఎస్ పెట్టింది టారిఫ్స్ అనేవి బికాస్ మోడీ ఈస్ నాట్ లిసనింగ్ అండ్ హీస్ ఓన్లీ టేకింగ్ ద ఆయిల్ ఫ్రమ్ ది రష్యా అని చెప్పేసి ఆర్టికల్ ఇస్ టెల్లింగ్. సో 25% reciprocal tariffs, 25% secondary sanctions. మళ్ళీ రష్యా అండ్ చైనా గురించి ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోజింగ్ sanctions on China or other purchasing larger amounts of Russian oil, Trump signaling out India with tariffs, hurting Americans and subjugating the US-India relationship in the process. మనకన్నా ఎక్కువ తీసుకునేది రష్యా, కానీ రష్యా పైన ఎలాంటి టారిఫ్స్ లేవు. సో ఈవెన్ అమెరికన్స్ ఆర్ టెల్లింగ్ దట్ Trump is ruining India-US relations. Clear? So ఇది the essence of the article. ఒక్కసారి మళ్ళీ ఆర్టికల్ చదవండి. That's it about the article, nothing more than that. Same repeated old story. Next, India-Canada name envoys signal end of diplomatic spat. So do you know India and Canada has some issues? ఏం ఇష్యూ జరిగింది రీసెంట్ గా? ఖలిస్తాన్ ఇష్యూ. సపరేట్ స్టేట్ ఖలిస్తాన్ కావాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారా? A person has been killed. Are you aware of this? At least do you remember? So ఇంతకు ముందు ఏం జరిగింది అంటే ఖలిస్తానీ అని సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పేసి ఖలిస్తానీస్ హ్యావ్ బీన్ లైక్ దే హ్యావ్ బీన్ ప్రొటెస్టెడ్. దానివల్ల కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల ఇండియా కెనడా రిలేషన్స్ అనేవి దెబ్బతిన్నవి. సో ద హై కమిషనర్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. హై కమిషనర్స్ అంటే ఎవరు? ఎవరిని హై కమిషన్ అంటాం, ఎవరిని అంబాసిడర్స్ అంటాం. ఆర్ యూ అవేర్ ఆఫ్ దిస్ వర్డ్స్? ఇండియన్ ఎంబసీ, యూ కెన్ సీ ఇన్ మూవీస్ ఆల్సో. ఇండియన్ అంబాసిడర్ or high commissioner. ఎవరిని హై కమిషనర్స్ అంటాం, ఎవరిని అంబాసిడర్స్ అంటాం. నా ఇక్కడ ఏమంటారు, అంబాసిడరా లేకపోతే హై కమిషనరా? యూ కెన్ సీ హియర్. ఇక్కడ ఏముంది? సో దేర్ విల్ బి టూ, లైక్ ఒకటేమో ఇండియన్ అంబాసిడర్స్, ఇంకొకటేమో హై కమిషనర్స్. హై కమిషనర్స్ అంటే ఎవరు అంటే ద కంట్రీస్
విచ్ ఆర్ రూల్ బై ది బ్రిటిష్. ఏ కంట్రీస్ అక్కడి నుంచి ఉంటాయో వాళ్ళని లైక్ హై కమిషనర్స్ అంటాము. క్లియర్? యుఎన్ British countries, at least consider this, remember this, British countries, what they are there, they are your high commissioners. Evaithe British rule or British countries kaado, they are your ambassadors. So India will be having both ambassadors and high commissioners. So now like issue valla ambassadors anedi remove ayyaru. Ippudu malli Canada and India relations are tying up because recently Modi visited Canada. దాని వల్ల రిలేషన్స్ ఇప్పుడు కొంచెం బాగుపడుతున్నవి. అండ్ టుడే యూ కెన్ సీ హియర్ ఇట్ హ్యాస్ బీన్ అనౌన్స్ దట్ వీఆర్ అపాయింటింగ్ హై కమిషనర్స్ అగైన్. వీళ్ళు ఏం చేస్తారు ఎగ్జాక్ట్ గా? లైక్ వాట్ ఈస్ ద డ్యూటీ? నో ఐడియా. సి ఐఎమ్ ఎ పర్సన్ లివింగ్ ఇన్ కెనడా ఫర్ సపోజ్ యూ థింక్ ఐ ఆమ్ అరెస్టెడ్ ఇన్ కెనడా ఫర్ సమ్ నార్మల్ ఇష్యూ. ఆ ఇష్యూ నేను చేయలేదు కానీ నేను అరెస్ట్ అయ్యాను. హూమ్ విల్ యూ అప్రోచ్? ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని అప్రోచ్ చేస్తుంది? ఈ హై కమిషనర్స్ అప్రోచ్. ఐ మీన్ దే విల్ గో టు ది హై కమిషనర్స్. దీస్ హై కమిషనర్స్ దే విల్ టాక్ విత్ ది స్టేట్ ఆఫ్ కెనడా. సో ఒక mediating role, and they will also see the security with respect to the Indians who is living there. Is this clear? So this is the article. ఒక్కసారి ఇండియా కెనడా రిలేషన్స్ కూడా చూసుకోండి. Will that be okay? Next, okay. ఈ రోజు నిజంగా నేను చెప్పడానికి ఏం లేదు. It is you have to write the notes from the paper. Okay, so first is with respect to India and US, that is there already in the news. You have been written anukuntunna rayaledani naku telusu, but okkasari aa relations kuda chudandi. Pretest for census 2027 to be conducted in October to November. Now what is hot news with respect to the census? Caste census okati, inkokati. This year, India is going for digital census. Are you aware of this? The first time India is going for the digital census. Everything is digitalizing. The same way, digital census ante digital ga collect chestunnam data ni with respect to population census. Population census ante enti asalu? Census ante enti? What is census? Census అంటే ఏంటి? రిపోర్ట్. వాట్ రిపోర్ట్? జనాభా లెక్కలు. అవునా? మీ ఇంటికి వచ్చి ఎప్పుడు కలెక్ట్ చేయలేదా? చేశారా? Now why this census is needed to India or any other country? Think ఇంటింటికి వచ్చి సెన్సస్ కలెక్ట్ చేస్తారు. కరెక్ట్. అది ఎందుకు? స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్. అసలు ఎంతమంది ఉన్నారు ఇండియాలో? ఎంతమంది ఉమెన్ ఉన్నారు? ఎంతమంది మెన్ ఉన్నారు? ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు? ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు అందులో? Again, they will be categorizing everything. What is important of this? Schemes implementation and developmental issues paranga. Economy anta generate avutundi, at least from the homes. Rural employment alla undi. These all things can be calculated from the census. So as part of this, India is going for the first digital census this year, and also maybe caste census కూడా. ఇప్పుడు పర్టికులర్గా caste census ఎందుకు? ఓన్లీ ఫర్ రిజర్వేషన్. caste అనగానే గుర్తొచ్చింది రిజర్వేషన్.
ఆబ్వియస్లీ అలానే ఉంది కూడా. సో సేమ్ థింగ్ అగైన్ ఫర్ డెవలప్మెంట్, ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది పీపుల్, for effective scheme implementation and seeing that whether the schemes are going for the people or not. So pre-testing ante enti ante oka sample survey laga. ఎందుకంటే ఫస్ట్ టైం డిజిటల్ వెళ్తుంది కదా ఇండియా, వెదర్ వీఆర్ capable of recording all the huge data or not, or will it go in the process అని చెప్పేసి pre-test is being conducted. Now who will conduct the census? Who will conduct the census? Can you see here? కనిపిస్తుందా? ఏంటది? Registered General of India will conduct this census. Is this clear? So the article is with respect to that. So pretext exercise for population census 2027 will be conducted in October and November. Register General and Census Commission has informed the directorates of census operations in the states. Idi news article ee rojdi. First page lo these three are important. I want you to write notes at least on India-Canada relations. ఆర్ ఇండియా జపాన్ రిలేషన్స్ వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో, నేను పేపర్ షేర్ చేశాను, ఒకసారి చదివి దాని గురించి రాయండి. బికాస్ ఇండియా జపాన్ ఇస్ న్యూస్. లాస్ట్ టైం కూడా చూసాము, ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొస్తుంది జపాన్ ఫర్ 10 years లైక్ బుల్లెట్ ట్రైన్స్. విత్ రెస్పెక్ట్ టు దట్ ఒక్కసారి చాలా బాగుంది ఆర్టికల్. ఇట్స్ లైక్ డీటెయిల్ కంప్లీట్గా ఉంది. రైట్ నోట్స్ ఫ్రమ్ దట్. సీ థింగ్ ఇస్ మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. బట్ అది ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందే ఐ వాంట్ యూ టు నో సంథింగ్ అబౌట్ దట్. ఓకే, డైరెక్ట్ ఇంకా ఎడిటోరియల్స్కి వెళ్తున్నా. ఫస్ట్ టారిఫ్స్ గురించి చూపిస్తా, అది ఉంది కదా, సో దట్ యూ కెన్ రైట్ నోట్స్. కెన్ యూ సీ విచ్ సెక్టర్స్ ఆర్ వర్స్ట్ హిట్ బై ది టారిఫ్స్? టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అందుకే ఫిజికల్ కాపీ పెట్టాను, సారీ డిజిటల్ కాపీ పెట్టాను, అందుకే షేర్ చేశాను. ఇందులో నుంచి నోట్స్ రాయండి. లైక్ వాట్ ఈస్ ద ఇష్యూ? సీ ద క్వశ్చన్ ఆల్సో యూ కెన్ సీ. How high are the new US tariffs on Indian exports? Which sectors are likely to feel the most pain? What has been the immediate impact on shrimp, textiles and jewelries? Which sectors are likely to face only a modest impact? What short-term support is the government planning? Challenges ఇచ్చాడు, ప్లానింగ్ కూడా ఏంటో ఇచ్చాడు. So the same story will you write again? ఒక్కసారి నోట్స్ చేసుకోండి ఇందులో నుంచి. లైక్ 50% టారిఫ్స్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ August 27th. సో how do we know which sectors will be worst affected? He has been given clearly: shrimp, textiles and jewelry. టారిఫ్స్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇందులో. క్లియర్? దెన్ which sectors are likely to see the impact? Can you see shrimp from India? Next, diamonds, gold and jewelry. Tarvata diamond polishing industries, India's textiles. These things have been mentioned with the statistics. So okkasari ee article ni chusi notes cheskondi. Clear? And tarvata, is the government planning to help these sectors? Yes, it is planning. Make in India, Atmanirbhar Bharat, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ నౌ ఆర్బీఐ ఈజ్ ఆల్సో గివింగ్ సపోర్ట్ టు దీస్ ఫార్మర్స్. ఇన్సెంటివ్స్ ఇంకా ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తుంది ఆర్బీఐ సైడ్ నుంచి కూడా. లోన్స్ ఎక్కువ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తుంది. క్లియర్? అండ్ ఆల్సో వాట్ ఇండియా కెన్ డూ ఇస్ ఇంక్రీజింగ్ ఇట్స్ MSMEs డెవలప్మెంట్. వాట్ ఆర్ MSMEs? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్.
సో ఒక్కసారి విల్ యూ రీడ్ దట్ అండ్ రైట్ నోట్స్ ఫ్రమ్ దట్. తర్వాత ఇది. సో ఇండియా సెన్సస్కి వెళ్తుందా? ద సేమ్ ఆర్టికల్ అగైన్ హ్యావ్ బీన్ గివెన్ ఇండియాస్ డెమోక్రటిక్ డివైడెంట్ యాజ్ ది టైమ్ బాంబ్. సో ఇండియాస్ డెమోగ్రఫీ అంటే వాట్ ఈస్ డెమోగ్రఫీ? డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి? డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే పాపులేషన్. In technical terms, you call it as demographic dividend, or in the normal terms, population. Is India's population an asset or liability to India? Asset ante enti, liability ante enti? Asset ante ఆస్తి, liability ante తిరిగి ఇవ్వడం or అప్పు, or the negative way. So India's population, is it asset or liability? Asset or liability? So question ఏం అడిగాడు ఇంతకు ముందు అంటే India's population is a double-edged sword. Explain. Double-edged sword అంటే అండ్ ఎగ్జామ్ అని అడిగాడు అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ బోత్ ఇన్ అ పాజిటివ్ వే ఇన్ అ నెగటివ్ వే. హౌ ఇన్ అ పాజిటివ్ వే? ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, మోర్ ఎంప్లాయ్మెంట్ విల్ బి దేర్, మోర్ సోర్సెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి దేర్ కదా, అవునా కదా? నెగటివ్ ఏంటి? ద సేమ్ థింగ్ అగైన్, ఇంతమంది జనాలకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది నెగటివ్. రిసోర్స్ డిప్లికేషన్, ఇంత చిన్న రిసోర్సెస్ ని ఇంత పెద్ద పాపులేషన్ పంచుకోవాలి, ఇంపోర్ట్స్ ని ఎక్కువ చేసుకోవాలి రాదర్ దెన్ ఎక్స్పోర్ట్స్, అవునా? దట్ ఈస్ అగైన్ బర్డెన్ ఫర్ ఇండియా. ఎనర్జీ డిపెండెన్సీ ఎక్కువైపోతుంది. సోలార్ నుంచి వాడుకోవాలి, ఈవెంట్ నుంచి ఎక్కడి నుంచి దొరికితే అక్కడి నుంచి ఎనర్జీ జనరేట్ చేసుకొని, see the amount of energy resources depletion also. So India's population is always an asset and also a liability. So ఒక మంచి కోట్ ఇచ్చాడు చూడండి. Nobel laureate Rabindranath Tagore once said, "Don't limit a child to your own learning, for she was born in the other time." సో ఆర్టికల్ ఏం చెప్తుందో సింపుల్ గా చెప్తాను. Now this era is the artificial intelligence era. అవునా? దాని వల్ల ఇండియన్స్ విల్ లూజ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది జాబ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఇండియన్ పీపుల్ విల్ ఆల్సో బి లైక్ దే విల్ బి గెటింగ్ ది జాబ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏఏ స్కిల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో సింప్లీ I'll tell, I'm a person like from 80s తీసుకోండి or 70s తీసుకోండి. Now smartphones has been advanced. Can you judge me that she doesn't know how to use smartphone? Because in my era there was no advanced smartphones or advanced features of laptops or at least the board usage. Avuna? Can you judge me on those studies or else meere unnaru? Can I judge you that you don't know how to use digital technology? Can I ask you like you're not aware of how to use ChatGPT or else whatever the artificial intelligence apps are there? Can I judge you based on that? So the same thing the quote is reflecting. అర్థమవుతుందా? సో ఎంటైర్ ఆర్టికల్ ఏంటి అంటే ఎవరికైతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళు దే విల్ సక్సీడ్ ఇన్ ద ఫ్యూచర్. The other persons who are not well developed with respect to these skills, they will lose. Such that then how India is promoting its skill development. See, very good article, bound the article.
ఇండియాస్ డెమోక్రటిక్ డివిడెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. With more than 800 million people below the age of 35, India is having the largest youth population in the world. That he has been mentioned. And further, like over the past decade, data shows that 40 to 50% of the engineering graduates are being unemployed. That means they are not having any jobs. In future lo, almost 70% of the Indians may lose their jobs because AI is coming. See, the mismatch begins in the high school itself. Even from the schooling level, they are telling that AI is being replaced. అర్థమవుతుందా? So the entire context is with respect to skill development. అది ఒకసారి చూడండి. అండ్ ఫర్దర్ గా ఇది బాగుంది. డిజిటల్ టూల్స్ బట్ అనలాగ్ మైండ్ సెట్స్. దో ఐఎమ్ యూజింగ్ అ డిజిటల్ వాచ్ బట్ మై మైండ్ విల్ నాట్ అడాప్ట్ టు దిస్. ఇది అనలాగ్ వాచెస్, డిజిటల్ వాచెస్ వస్తున్నాయా విచ్ ఆర్ వెరీ లైక్ ఫాస్టర్. దే కెన్ షో యువర్ హార్ట్ రేట్, దే కెన్ షో లైక్ ఏమంటారు యువర్ రన్ రేట్, యువర్ వాక్ రేట్. అవునా? బట్ ఎంతైనా సరే ఇట్ ఈస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ వాట్ వాచెస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అనలాగ్ వాచెస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి వస్తుంది అంటే దాని గురించి నేర్చుకోవాలి. అవునా కదా? దీనిపైన నేను అంత టైం స్పెండ్ చేస్తాను అనలాగ్ వాచెస్ పైన. హార్డ్లీ like 1 minute, what is the design, what is this thing, how it is showing the time, that's it. But if you buy a smart watch, at least a ganta సేపు అయినా చూస్తారా? అవునా కదా? ఫీచర్స్ ఫస్ట్ సెలెక్షన్ కి ఒక వారం పడుతుంది, ఏది తీసుకోవాలి ఏంటి ఏం ఫీచర్స్ ఉన్నాయో కనుక్కోవడానికి. Now imagine India is having some AI programs with us in softwares gaani, IT development gaani, whichever the area you take. I required a skill, దానికి మళ్ళీ స్కిల్ కోర్స్ ట్రైనింగ్ అని ఉంటుంది. అవునా కదా? అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయా మీకు ఎవరికైనా? 1 రూపీకి మొత్తం ChatGPT అంతా నేర్పిస్తాం ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ఆర్ యూ అవేర్ ఆఫ్ దట్? ఒకప్పుడు జావా, C++, CC అదంతా పోయింది. ఇప్పుడు ఏంటి? AI ఎలా యూజ్ చేయాలనేసి about that thing. So he has been mentioned what India can do. One is edutech platforms. Edutech platforms గురించి ఇచ్చాడు, ఎడ్యుకేషన్ లో ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. Then next he has given there is one thing called National Skill Development Program or National Skill Development Mission 2015 with respect to India, which is a skill development program for all the youth people. Not only youth, for all the population in the world, in the country. Then objective India to improve the skill development. And the same way such schemes are there. Adenti ante Pradhan Mantri Kaushal Vikas Yojana, Pradhan Mantri Kaushal Kendras Vikas Yojana ante like then objective ఏంటంటే skill development. మళ్ళీ సేమ్ ఆబ్జెక్టివ్స్ అన్ని ఒకటి. ఇక్కడ కేంద్రాస్ అంటే వేర్ this policy will be implemented. ఒక స్కూల్ లాగా అనుకోండి. ఫర్దర్ జన్ శిక్షణ్ సంస్థాన్, ప్రధాన్ మంత్రి యువ యోజన స్కిల్ అక్విజిషన్, నాలెడ్జ్, అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్, దట్ ఇస్ సంకల్ప్ స్కీమ్. These schemes are important. So now ఎలా అయితే టెక్నాలజీ మారుతుందో ఇండియన్ పాలసీ is also changing. India wants its people to be ready with the skill. నెక్స్ట్ ఇంకొక స్కిల్ వస్తుంది, మళ్ళీ ఆ స్కిల్ డెవలప్మెంట్ గురించి మార్కెట్ లో ఇంకొక ప్రోగ్రామ్ వస్తుంది. అంతే కదా? నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. లైక్ హౌ మెనీ స్కిల్స్ విల్ బి జనరేటెడ్, దట్ నీడ్ విల్ బి దేర్ ఫర్ అస్ అండ్ వీ విల్ డెవలప్ దోస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్. అంతేనా? సో టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం కూడా మారాలి. సో దట్ ఈస్ ద all about that article. It's very easy. ఒక్కసారి చదవండి. And what I wanted to know is these things. డైరెక్ట్ గా స్కీమ్స్ మెన్షన్ చేసి ఇచ్చాడు. సంకల్ప మిషన్ అంటే ఏంటి? నేషనల్ స్కిల్ మిషన్.
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ 2015 ఉంటుంది, ఇండియా తీసుకొచ్చింది 2015 లో. దట్ ప్రోగ్రామ్ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన్ మంత్రి కౌశల్ కేంద్రాస్. Will you see this? The article is about that. See, ikkada balchudu. India's demographic asset, its large youth population, is in danger of becoming a liability as a gap between education and real world skills and degrees and employment grows wider. We are lacking in skill. What skills we are lacking first of all? స్కిల్స్ అని అంటున్నాం కదా, అసలు ఏ స్కిల్స్ ఉన్నాయి దేంట్లో ల్యాక్ అవుతున్నా చెప్పండి. వాట్ స్కిల్స్ ఐమ్ ల్యాకింగ్? Analytical skills, okay, but with respect to job creation, analytical skills also will help you in your jobs. What is analytics? Thinking, have to analyze. Now what is happening? Are we putting our brain? What we are doing? For everything we are depending upon the ChatGPT okati, Google okati. Avuna, somewhere human brain and human development will stop emo maybe. Avuna, ఇంతకు ముందు కాగ్నిటివ్ థింకింగ్ అనేది ఉన్నది. వాట్ ఇస్ కాగ్నిటివ్ థింకింగ్? ప్రాపర్ యూసేజ్ ఆఫ్ బ్రెయిన్, వాట్ ఇస్ గుడ్ వాట్ ఇస్ బ్యాడ్ అనేది చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడేమవుతుంది, చిన్న చిన్న పిల్లల్ని ఇదర్ గెట్టింగ్ ఇన్ టు ది ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్, నీట్, జేఈ అని చెప్పేసి somewhere the brain development of child will be lost. Avuna, in this era what we need to do is, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే ఏంటది, ఇంతకుముందు టిక్ టాక్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారు. అవునా కదా? వాట్ విల్ హ్యాపెన్ టు ది ఎడ్యుకేషన్ సెక్టర్ ఆఫ్ ఇండియా? జస్ట్ ఇమాజిన్, ఎంతవరకు యూట్యూబ్ ఆర్ దీస్ థింగ్స్ కెన్ ఫీడ్ యూ. అవునా? ఆర్ యూ థింకింగ్? ఈవెన్ మీ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారా, వాళ్ళు తినకపోతే ఏం చేస్తున్నారు? ఫోన్ చూపిస్తుంది అంటున్నారు. దట్ విల్ డెవలప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అవునా కదా? See, the skill development is nothing but that cognitive analysis, the usage of technology, both are going, because Indians doesn't know, at least to be frankly accepted. Do we know the technology how to use? Starting lo metro వచ్చిందా? For example, we are all aware of metro. Metro passage ఎలా తీసుకోవాలని తెలుసా ఫస్ట్ నుంచే మనకి? Frankly we don't know. అవునా కదా? తర్వాత కొంచెం అడాప్షన్ అనేది వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ have come, or else కొన్ని టచ్ ల్యాప్టాప్స్ తీసుకుందాం, or స్మార్ట్ ఫోన్స్ at least. Do we really know in the starting how to use smartphones, everyone? No, that used to be like the most happiest moment when parents buy us these smartphones. అవునా కదా? కూర్చొని ఒక వారం రోజులు దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేసి, is this yes or not? So the same way many technologies are developed, be it the other countries or any other, in India itself many technologies are improving, but we doesn't know ఈ టెక్నాలజీ ఉందా అని చెప్పేసి. Even for very example, our own mapping satellite, మనకి GPS ఎక్కువ తెలుసా, IRNSS గురించి ఎక్కువ తెలుసా? What is India's own navigating satellite or the program? అవునా? అసలు మనకు ఆ పేరు ఉందని కూడా తెలీదు. GPS అంటే see, this is what the skill lackage is. స్కిల్ అంటే ఏదో పోయి ఏమంటారు, okay, I'm not getting that word, but skill is nothing but knowing these all things in a proper time. The same skill you have to use for UPSC exam also. What you should read, what you shouldn't read. ఎక్కడి నుంచి చదవాలి, ఎక్కడి నుంచి చదవకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. Okay, so the next thing, again next article, I'll just wind it off. Building health for 1.4 billion
ఇండియన్స్. మళ్ళీ హెల్త్ గురించి వచ్చింది. సి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆర్ ఎల్స్ ఫ్రాంక్లీ యూ టెల్ మీ, హెల్త్ గురించి అన్ని రోజుల నుంచి వస్తుంది పేపర్లో. ఎన్ని ఆర్టికల్స్ చూసినాం హెల్త్ గురించి? చైల్డ్ స్టంటింగ్ అండ్ మాల్ న్యూట్రిషన్ చూసామా? 1 ఆర్టికల్. బిఫోర్ దట్ పిఎం పోషన్ అభియాన్ గురించి చూసామా? Did we see or not? And the other article, see, building health for 1.4 billion Indians. One more article with respect to the health. Same topic ichadu malli, but he has mentioned in the statistics way. Clear? Ikkada only 15 to 18% of Indians are insured. I mean, what the article is explaining is, health త్వరగా ఖరాబ్ అవుతుంది. దానికి మరి సొల్యూషన్ ఏంటి? వన్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఇన్సూరెన్స్, ప్రీమియం ఇన్సూరెన్సెస్. కానీ ఇన్సూరెన్సెస్ వల్ల కూడా ఒక నెగటివ్ థింగ్ జరుగుతుంది. ఏంటి అంటే, ప్రాపర్ ఇన్సూరెన్స్ అనేది రావట్లేదు జనాలకి. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ఒకవేళ ఇల్గా ఉన్నప్పుడు ఆ పర్సన్ హెల్త్ కండిషన్స్ బాగాలేదు అన్నప్పుడు దే ఆర్ నాట్ గివింగ్ ఇన్సూరెన్స్ ఇన్ అ ప్రాపర్ టైం. దట్ ఈస్ ద ఆర్టికల్ టెల్లింగ్ అబౌట్. సి హెల్త్ గురించి ఎన్ని ఆర్టికల్స్ కవర్ చేస్తున్నాడు విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ డైమెన్షన్స్. ఒకటి చైల్డ్ హెల్త్ కవర్ చేశాడు, అవునా? ఒకటి దట్ ఈస్ విత్ హోలిస్టిక్ రెస్పెక్ట్ టు ది ఇండియన్ పాపులేషన్. అండ్ నౌ ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ది ఇన్సూరెన్స్ పాలసీ విత్ రెస్పెక్ట్ టు ది హెల్త్. ఒక థింగ్, సీ ద డైమెన్షన్స్, హౌ మచ్ దే ఆర్ కవరింగ్. సో ప్రాపర్ గా మీ దగ్గర నోట్స్ ఉందనుకోండి, your main chances will be easy for you and it will also be helpful for your prelims. Avna gada. So understand the importance of newspaper analysis and also current affairs. What is the hot topic in India now? At least Indians santoshinche oka manchi news. Chess World Cup? No, don't know. Chess next year, I mean this year we are conducting the Chess World Cup. Which place? Goa. మీరు అట్లీస్ట్ సోషల్ మీడియా కూడా చూడట్లేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మీద రిలే అవుతున్నారా? అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, మరి ఫోన్స్లో ఏం చూస్తారు? ఏంటి అర్థం కాలేదు? ఎవరు రాలేదు? యూ నాట్ హ్యావింగ్ ఇన్స్టాగ్రామ్? సోషల్ మీడియాలో రావట్లేదా? అది no one is like really interested in knowing the educational things. All what we are interested is on education, entertainment things. So stop that and do this. ఇంకొకటి ఆర్టికల్ ఇచ్చాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఉంది, నేను పంపించాను. సముద్రయాన్ గురించి ఇచ్చాడు. వాట్ ఇస్ సముద్రయాన్ మిషన్? గగన్యాన్ ఏంటి? అట్లీస్ట్ గగన్యాన్ మిషన్ ఏంటి? ఇండియా ఇస్ సెండింగ్ హ్యూమన్స్ ఇన్ టు ది స్పేస్, అవునా? The same thing, India is sending humans into the deep sea exploration, that is deep oceans, that is Samudrayan. Chappa parledu. Gaganyaan ante into the space, Samudrayan ante into the water. Why? For deep sea exploration, minerals exploration, research and development. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఈ 2 ఆర్టికల్స్ నా కోసం ఒక్కసారి రాసుకోండి. ఒకటి సముద్రయాన్ అండ్ ఆల్సో సి గగన్యాన్ అండ్ ఆల్సో సి ఇండియా జపాన్ రిలేషన్స్ ఆర్ వెరీ క్లియర్ ఇన్ దట్. మళ్ళీ ఆర్టికల్స్ మిస్ అయితే దొరకవు. ఐదర్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ సేవ్ ఆర్ రైట్ అ క్వశ్చన్, ఐ విల్ టెల్ యూ. అండ్ ఇంకొకటి జిఎస్టీ రిఫార్మ్స్ గురించి ఇచ్చాడు పేపర్లో. ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి? వాట్ ఇస్ జిఎస్టీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, goods and service tax. Why did India bring this?
సో ఇండైరెక్ట్ టాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ టాక్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ టాక్సెస్? ఏంటంటే once again, pay indirectly rather than, see, I'm a manufacturer. ఇంతకు ముందు ఏం జరిగేది అంటే ఏదైతే ప్రోడక్ట్ కొంటారో, ఎవరైతే కొంటారో వాళ్ళ ట్యాక్సెస్ ని కలిపేసేవాళ్ళు. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ లాస్ట్ గా చేసి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అని ఇస్తున్నారో వాళ్ళు ట్యాక్సెస్ వేసేవాళ్ళు, అవునా? సో ట్యాక్స్ 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 ట్యాక్సెస్ ఆన్ ట్యాక్సెస్ అలా ఎక్కువ అవ్వడం వల్ల ఏం చేశారు అంటే, లేదు, ఎవరైతే డైరెక్ట్ గా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ని ఇస్తున్నారో వాళ్ళు ట్యాక్స్ వేసి మనకి ఎంఆర్పీగా ప్రొడ్యూస్ చేస్తారు అన్నట్టు. ఫర్ మేకింగ్ ఏ క్లాత్, పీస్ ఆఫ్ క్లాత్, కాటన్ పైన ట్యాక్స్, యానింగ్ అంటాం కదా, కాటన్ తీసి యాన్ చేయాలా, దానిపైన ట్యాక్స్. సో ఏ మిడిల్ ప్రాసెస్ లో అయినా సరే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉండేది. సో ఇది ఇప్పుడు నాకు 100 రూపీస్కి వచ్చేది, ఇంతకు ముందు 150 రూపీస్ అయ్యేది. Now after this GST, there is only one indirect tax in India. అన్ని taxes అందులోనే కలిపేస్తారు. So now this product I'm getting for 100 rupees itself. One nation, one tax. There are 4 slabs. Are you aware of this? ఏమేం slabs ఉన్నాయి? 5%, 12%, 28%, 18%, 28%. ఈ 4 స్లాబ్స్ ఏంటి అంటే ఈ పర్సంటేజెస్ లో ట్యాక్స్ అనేది వేస్తారు. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ దివాలి, ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ బిన్ అనౌన్స్డ్ దేర్ విల్ బి ఓన్లీ 2 ట్యాక్స్ స్లాబ్స్. వన్ ఇస్ 5% ట్యాక్స్, తర్వాత 18% ట్యాక్స్. సో ఇన్ బ్రీఫ్ గా చెప్పేస్తున్నా, ఆర్టికల్ ఉంది, బాగుంది, చదవండి ఒకసారి. ఇన్ బ్రీఫ్ గా ఏంటి అంటే, mostly 70% of the tax is coming from the 18% of the slab rate. కానీ ఈ 28% ప్లస్ ఈ 12% ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో ఇప్పుడు అది 18% ఆఫ్ స్లాబ్ కి తీసుకురావడం వల్ల ఒక యావరేజ్ ఉంటుంది కదా. యావరేజ్ అంటే ఏంటి? సపోజ్ కన్సిడర్ దీస్ 3 స్లాబ్స్, 12, 18, 28. దీని యావరేజ్ బై 3 చేయండి, ఎంత వస్తుంది? సో వాట్ ఎవర్ ద యావరేజ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ద సేమ్ వే ఇండియన్ రెవెన్యూ, ఇఫ్ దిస్ టాక్సెస్ రిమూవ్డ్, ఇండియన్ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి. కానీ వాట్ దే టెలింగ్ ఇస్ దట్ దిస్ ఇస్ అ షార్ట్ టర్మ్ థింగ్. ఇప్పుడు ఫిజికల్ ఫెడరలిజం అనేది ఉంది. వాట్ ఇస్ ఫిజికల్ ఫెడరలిజం? ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజం ఉందా? ద సేమ్ వే ఫిజికల్ ఫెడరలిజం ఇస్ దర్. షేరింగ్ ఆఫ్ టాక్సెస్ ఫ్రమ్ బై సెంటర్ టు ది స్టేట్స్, ఆర్ స్టేట్స్ అనేవి సెంటర్ కి ట్యాక్స్ పే చేయాలా? షేరింగ్ ఆఫ్ టాక్సెస్ ఇస్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్స్. ఓకే, సెంటర్ కి ఏవైతే వస్తుందో దట్ ఇట్ హ్యాస్ టు గివ్ టు ది స్టేట్స్ ఆల్సో. క్లియర్? అది తగ్గిపోతుంది అని చెప్పేసి కొన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అవుతాయి. మహారాష్ట్ర, విచ్ ఆర్ హ్యావింగ్ అగ్రికల్చరల్ స్టేట్స్, దోస్ స్టేట్స్ విల్ బి లైక్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఇట్స్ గుడ్, రీడ్ దట్. ఇఫ్ యు నాట్ అండర్స్టాండింగ్ ఆస్క్ మీ, రైట్ ఏ క్వశ్చన్. సారీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన కాదు, విచ్ ఇస్ హై ఇండస్ట్రీస్, హై మెషిన్ ఇండస్ట్రీస్, దోస్ థింగ్స్ విల్ బి ఎఫెక్టెడ్. అగ్రికల్చర్ థింగ్స్, అగ్రికల్చర్ స్టేట్స్ ఏవైతున్నాయో వాటి మీద డిపెండెన్సీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఆన్ దట్. ఎస్, ఐ వాజ్ రాంగ్. ఆర్టికల్ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏ స్టేట్స్ అయితే అగ్రికల్చర్ రిలేటెడ్ స్టేట్స్ ఉంటాయో వాటిపైన కాదు, రాదర్ దెన్ మహారాష్ట్ర, గుజరాత్, వీటిపైన బర్డన్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఆర్టికల్ హ్యాస్ బీన్ టోల్డ్. దట్స్ గుడ్ ఆర్టికల్, బాగుంది.
ఒపీనియన్ కాలమ్ లో ఇచ్చాడు. Should states be compensated for revenue loss from GST reforms? GST reforms is a news, it is very important. Clear? So write 2 questions. Note down this one. The rise of artificial intelligence. నేను గ్రూప్ లో కూడా సెండ్ చేస్తా, బట్ ఒకసారి రాయండి. The rise of artificial intelligence. ఫాస్ట్ గా. The rise of artificial intelligence poses both risk of job displacement, poses both the risk of job displacement and opportunities for new employment creation. Now I am using the question word critically examine. Critically examine India's preparedness to deal with this dual challenge. ఒకటేమో జాబ్ డిస్ప్లేస్మెంట్, ఇంకోటేమో న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. సో నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్రిటికలీ ఎగ్జామిన్ ఇండియాస్ ప్రిపేర్డ్నెస్ టు డీల్ విత్ దిస్ డ్యూయల్ ఛాలెంజెస్. యూ నో వేర్ టు టేక్ ద ఆర్టికల్ ఆన్సర్ ఫ్రమ్. డిస్కస్ చేసాం కదా, ఫ్రమ్ దట్. నౌ రైట్ దిస్ క్వశ్చన్. ఇది చదివి ఇది రాయండి, యూ విల్ అండర్స్టాండ్. ద అదర్ క్వశ్చన్ ఇస్ ద రేషనలైజేషన్ ఆఫ్ GST. The rationalization of GST, RATIONALISATION, rationalization of GST into a two-tier structure, aims at simplicity and compliance. But may undermine physical federalism. Again, I'm giving you critically examine. The rationalization of GST into a two-tier structures aim at simplicity and compliance, but may undermine physical federalism. Critically examine. సో ఈ ఆర్టికల్ ఒపీనియన్ ఆర్టికల్ అయినా బాగుంది, ఒకసారి చదవండి. క్లియర్? డన్. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా రీడ్, రైట్ నోట్స్ ఫ్రమ్ ఇట్ అండ్ రైట్ ఆన్సర్స్. ఓకే.